భద్రాద్రిని ముంచి పిఎన్ లింకు 41.5 మీటర్ల వద్దే ప్రధాన ఏటపాక తూముకు ఏసరు. ఏటా సాధారణ వరదలతోనే సతమతం. పోలవరం స్టోరేజీ ప్రారంభమైతే మరింత పెరగనున్న ముప్పు. పోలవరం నల్లమల్ల సాగర్ లింకుతో అంచనాకు మించి వరదపోటు. 300 టీఎంసీలు మళ్లించాలంటే ఏడాది పొడవున నీటి నిల్వ తప్పది. నిబంధనలు తుంగలోకి సూచనలను పెడచెవిన పెడుతున్న ఏపీ సర్కార్ అని చెప్పేసి కూడా ఒక వార్త ఇక్కడ చూడవచ్చు. 2022లో గోదావరి మహోగ్ర రూపం దాల్చింది. 1990లో వచ్చిన 70.8 అడుగుల వరద రికార్డును దాటి ప్రవహించింది. భద్రాచలం నీటిలోనే ఉండిపోయింది. ఇది కేవలం పోలవరం ప్రాజెక్టు వరకే. ఇప్పుడు ఏపీ పోలవరం నల్లమల్ల సాగర్ లింకు చేపట్టేందుకు సిద్ధమైంది. ఆ ప్రాజెక్టు లక్ష్యాలు నెరవేరాలంటే ఆ మేరకు నీటి నిల్వలు పెంచుకోవాలి. సుదీర్ఘ కాలం డ్యాంలో నీటిని నిల్వ చేయాలి. వెరసి భద్రాచలానికి వరద సర్వసాధారణంగా మారనున్నదనేది కూడా తేలిపోతుంది. రాముడి ఆలయం ఎల్లకాలం నీటిలో ఉండే ప్రమాదం పొంచి ఉన్నదని చెప్పేసి కూడా ఒక వార్త ఇక్కడ మనం చూసుకోవచ్చు. ప్రస్తుత భద్రాచలం వద్ద గోదావరి వెడల్పు 1.6 కిలోమీటర్లు. అక్కడ నుంచి దిగువకు వెళ్లే కొద్దీ వెడల్పు తగ్గుతూ ఉంటుంది. మొత్తంగా పాపికొండలకు చేరేసరికి గోదావరి వెడల్పు 750 నుంచి 800 మీటర్లకు కుంచుకుపోతుంది. పాపికొండల దిగువ నుంచి తిరిగి సముద్రంలోకి కలిసేంత వరకు నది వెడల్పు పెరుగుతూనే ఉంటుంది. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం భద్రాచలం దిగువన ఏపీ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును ప్రతిపాదించడం, దానికి జాతీయ హోదాను ప్రకటించడంతో పాటు అని చెప్పేసి కూడా ఒక వార్తగా పోలవరానికి సంబంధించిన ఒక వార్త ఏదైతే మనం నిన్న మాట్లాడుకున్నామో, తెలంగాణ రాష్ట్రం నుంచి జలదోపిడీకి ఆంధ్ర గవర్నమెంట్ సిద్ధమైందని చెప్పి ఒక వార్త మనకు వచ్చింది కదా. అదే వార్త మీద భద్రాద్రిని ముంచి పిఎన్ లింక్ అంటారు. ఏటా సాధారణ వరదలతోనే సతమతం. పోలవరం స్టోరేజ్ ప్రారంభమైతే మరింత పెరగనున్న ముప్పు. ఒకవేళ పోలవరం గురించి స్టోరేజ్ కానీ ఒకవేళ వాటర్ స్టోరేజ్ చేయాలనుకుంటే పోలవరం నల్లమల్ల సాగర్ లింకుతో అంచనాకు మించి వరద పోటు 300 టీఎంసీలు మళ్లించాలంటే ఏడాది పొడవు నీటి నిల్వ తప్పది. అంటే పోలవరానికి 300 టీఎంసీలు నీటిని మళ్లించాలంటే స్టోరేజ్ చేయాలి తప్పదు. అది ఒకవేళ అట్ట స్టోరేజ్ చేస్తే ఇక్కడ చూసుకో 2022లో గోదావరి మహోగ్రూపం దాల్చింది. 1990లో వచ్చిన 70.8 అడుగుల వరద రికార్డు దాటి మరీ ప్రవహించింది. 2022లో గోదావరి 1990లో వచ్చిన 70.8 అడుగుల వరద రికార్డును కూడా దాటి ప్రవహించింది. ఎప్పుడు 2022లో. అంటే దాదాపు ఎంత ఒక 32 సంవత్సరాల తర్వాత సేమ్ ఇంకెక్కువ వచ్చిందంట. అప్పుడు భద్రాచలం నీటిలోనే ఉండిపోయింది. ఇది కేవలం పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం వరకే. ఇప్పుడు ఏపీ పోలవరం నల్లమల్ల సాగర్ లింకు చేపట్టడం సిద్ధమైంది. ఆ ప్రాజెక్టుల లక్ష్యాలు నెరవేరాలంటే ఇప్పుడు ఏపీ పోలవరం నల్లమల్ల సాగర్ లింకు చేపడుతుంది కానీ ఆ లింకు పెడుతుంది కదా, ఆ లింకు తీసుకుంటుంది కాబట్టి ఆ లింకుకు వచ్చేసి 300 టీఎంసీల వాటర్ని మళ్లించాలంటే స్టోరేజ్ కావాలా పోలవరానికి. ఆ స్టోరేజ్ ఒకవేళ అట్లా స్టోరేజ్ చేస్తే మాత్రం చాలా మటుకు కూడా భద్రాద్రి రాముని గుడే కంప్లీట్గా నీళ్ళల్లో ఉండే ప్రమాదం ఉందని చెప్పేసి కూడా హెచ్చరిస్తున్నారు ఆల్రెడీ నిపుణులు. కానీ దీన్ని మాత్రం నిబంధనలు మొత్తం కంప్లీట్గా తుంగలకు తొక్కేసి సూచనలు పెడచని పెట్టిన ఏపీ సర్కార్ అని చెప్పేసి కూడా ఒక వార్త ఇక్కడ చూసుకోవచ్చు. ఎందుకంటే ఇలా మనం మాట్లాడుకుంటే ఖచ్చితంగా ఈ తెలంగాణ మొన్నటిదాకానేమో కృష్ణార్పణం చేసిర్రు. ఇలా గోదావరి నీళ్ళ మీద కన్నుపడ్డది వీళ్ళకి చంద్రబాబు నాయుడికి. ఎట్లనే చేసి ఇక ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి ఆయన శిష్యుడే కదా రేవంత్ రెడ్డి. మళ్ళీ అక్కడ ఉన్నదేమో సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ, అదంతా వాళ్ళందరూ దోస్తానితో ఉన్నారు కాబట్టి ఎట్లయినా చేసి అక్కడ వాళ్ళ సపోర్ట్ తీసుకొని ఇక్కడ రేవంత్ రెడ్డి సపోర్ట్ తీసుకొని జలదోపిడీ చేయాలని చెప్పేసి కంప్లీట్గా చంద్రబాబు నాయుడు ఫిక్స్ అయ్యిండు. ఒకవేళ ఆ జలదోపిడీ జరిగితే మాత్రం ఖచ్చితంగా రాములవారి గుడి నీళ్ళలోనే ఉండేంత పరిస్థితి వస్తుంది. ఒకసారి మనం కూడా దాని గురించి తెలుసుకోవాలా. జలసాధన ఉద్యమం 2.0 నేటి అవసరం. ఆంధ్రలో జలదోపిడీకి మళ్లీ గేట్లు తెరిచిన రేవంత్ రెడ్డి. ఆదిత్యనాథ్ దాస్ కుతంత్రాలకు అడ్డుకట్ట వేయాలంటే కేసీఆర్ సారథ్యంలో మరో జలసాధన ఉద్యమం రావాలి. 2.0 ప్రారంభం కావాలి. ఈనాటి యువతరానికి ఆనాటి నీళ్ల గోస ఎలా ఉండే అర్థమయ్యేలా చెప్పాలి. తెలంగాణ సాగునీటి హక్కుల సాధన కోసం మరోసారి తెలంగాణ ప్రజలు ఉద్యమ బాట పట్టాలని చెప్పేసి కూడా వి ప్రకాష్ గారు మాట్లాడుతున్న మాట. జల సాధనకు సంబంధించి ఏదైతే ఆంధ్ర గవర్నమెంట్ మళ్ళా తెలంగాణ నీళ్లు దోపిడీ సిద్ధమవుతున్నదో దానికి సంబంధించి వి ప్రకాష్ గారు మాట్లాడుతున్న మాట అది. 2.0 జలసాధన ఉద్యమం 2.0 కేసీఆర్ గారు మరొక్కసారి నీళ్ల మీద కూడా మళ్ళొకసారి ఉద్యమం స్టార్ట్ చేయాలి. ఎందుకంటే కష్టపడి తీసుకొచ్చిన తెలంగాణ ఇంత దూరం మనం
తీసుకొచ్చిన తర్వాత 10 ఏళ్ళు సజావుగా మంచిగా నడిచింది 10 ఏళ్ళు. భారతదేశం నుంచి ఎవడు కూడా తెలంగాణ కన్నెత్తి చూడలేకపోయాడు. పక్క రాష్ట్రం వాడు ఎవడున్నా సరే కూడా కమ్సే మన తెలంగాణ రాష్ట్రంలో ఇంత దోపిడీ చేయాలంటూ భయపడ్డారు కేసీఆర్ గారు ఉన్నప్పుడు. కానీ ఇలా ఏం జరిగింది? రేవంత్ రెడ్డి గారు రాగానే ఆంధ్రుల జల దోపిడీకి మళ్ళీ గేట్లు తెరిచిన రేవంత్ రెడ్డి. మళ్ళీ ఆంధ్రోళ్ళు జల దోపిడీ చేసుకోవాలంటే మళ్ళీ గేట్లు తెరిచిర్రు మన రేవంత్ రెడ్డి. అందుకే వాస్తవానికి ఏందనంటే రేవంత్ రెడ్డి గారికి ఈ రైఫిల్ రెడ్డి అంటారు ఆయనని, ఈ రైఫిల్ రెడ్డి గారికి కమ్సేకం అవగాహన లేదు. ఈ తెలంగాణ రాష్ట్రం మీద ఇంచు అవగాహన కూడా లేదు. ఎప్పుడన్నా జై తెలంగాణ అంటే కదా, జై తెలంగాణ అంటేనన్నా అవగాహన ఉంటుండే, ఉద్యమాలలో పాల్గొంటేనన్నా అవగాహన ఉంటుండే. అటువంటిది ఏం లేదు. అదృష్టం మంచిగా ఉంది, పచ్చి అబద్ధాలు మాట్లాడి జనాన్ని నమ్మించి ఓట్లు వేసుకొని ఇలా కుర్చీలో వచ్చి కూర్చున్నావు. ఇక నీ జలదోపిడి ఎంతవరకు అడ్డగట్టాలనో, చంద్రబాబు నాయుడికి ఎంతగానో ఊడికం చేయాలనో అది బరాబర్ ఏమంటారు గురుదక్షిణ చెల్లిస్తున్నట్టు కూడా ఇక్కడ అర్థమవుతున్నది. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.